అపోస్తులైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రికలో నుంచి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేద్దాం. ప్రియులారా, అపోస్తులైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రికలో నుంచి మరొకసారి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఫిలెమోను పత్రిక 13వ వచనాన్ని మనం చదువుదాం. 13వ వచనం: నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతనిని నుంచుకొనవలెనని ఉంటిని గాని. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నిన్నటి దినం నుండి మీ మధ్య అపోస్తులైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రికలో నుంచి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేయడానికి ప్రభు సహాయం చేశారు. నా లాంగ్వేజీ అందరికీ అర్థమయ్యే లాంగ్వేజే ఉంటుంది, అంత బిబ్లికల్గా ఇబ్బందికరంగా ఎవరికి ఉండదు. కాబట్టి ఈ సంగతులన్నీ మీకు అర్థమైనాయని నేను నమ్ముతా ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మరి చివరి సందేశంలో కూడా దేవుడు తన ఆత్మ సహాయం దయచేస్తాడని నమ్ముచున్నా. మనం అపోస్తులైన పౌలు రాసిన 14 పత్రికలలో ఒక పత్రిక మనకి ఫిలెమోను రాసిన పత్రిక. ప్రియులారా, ఆయన రాసిన 14 పత్రికలలో 4 పత్రికలను చెరసాల పత్రికలని పిలుస్తారు. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సైలకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక. ఈ 4 పత్రికలను పౌలు గారు జైల్లో ఉండి రాశాడు కాబట్టే వీటికి చెరసాల పత్రికలని పిలుస్తారు. ఎఫెసీలకు రాసిన పత్రిక క్రీస్తు యేసునందు సంఘము యొక్క మహిమను గురించి పౌలు గారు రాశారు. అలాగనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక క్రీస్తు యేసునందు సంఘము యొక్క ఆనందమును గురించి పౌలు గారు రాశారు. కొలస్సైలకు రాసిన పత్రిక క్రీస్తు యేసునందు సంఘము యొక్క సంపూర్ణతను గురించి పౌలు గారు రాశారు. అలాగనే ఫిలెమోనుకు రాసిన పత్రిక క్రీస్తు యేసునందు సంఘము యొక్క ప్రేమను గురించి పౌలు గారు రాశారు. అయితే ఈ పత్రికలో మనకు చాలా చిన్న పత్రిక ఇది, 25 వచనాలు ఉన్నటువంటి ఒక చిన్న పత్రిక. ఈ పత్రిక ఎందుకోసం పౌలు రాశాడంటే 3 ముఖ్యమైన విషయాలు మనం చూస్తాం. ఒకటి, ఫిలెమోనులో ఉన్న శ్రేష్టమైన అనుభవాలను బట్టి ఆయనను అభినందించుటకు ఈ పత్రిక రాశాడు. రెండవది, ఒనేసిమును చేర్చుకోమని అభ్యర్థించడానికి పత్రిక రాశాడు. మూడవది, ఫిలెమోను యొక్క ప్రార్థనల మూలముగా ఫిలెమోనుకు లేదా కొలస్సై సంఘానికి పౌలు గారు అనుగ్రహించబడాలన్న అపేక్షతో ఈ పత్రిక రాశాడు అని 3 ముఖ్యమైన విషయాలు చూస్తాం. అయితే ఈ పత్రిక యొక్క ముఖ్య వచనం ఏంటి, ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రేమ. అది మనకు 15వ వచనం 16వ వచనంలో చెప్తాడు. ఒనేసిమును ఫిలెమోను దగ్గరికి పంపిస్తూ పౌలు చెప్పినటువంటి మాట, అతడు ఒకప్పుడు నీకు దాసుడుగా ఉన్నాడు, కానీ ఇప్పుడు నీవు దాసుడుగా కాదు, ప్రియ సహోదరుడుగా నువ్వు ఆ వ్యక్తిని నువ్వు చూడాలి. ఎందుకంటే ఆ వ్యక్తి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాడు, పాపాలు క్షమించబడ్డాయి. ప్రభు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు సమాధి చేయబడి తిరిగి లేచినట్టుగా ఆ వ్యక్తి కోసం కూడా ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తి కూడా పాపాలు ఒప్పుకున్నప్పుడు క్షమించాడు. కాబట్టి క్షమాపణ పొందిన వ్యక్తిని నువ్వు దాసునిగా ఎంచవద్దు, నువ్వు ఒక సహోదరునిగా ఎంచు. ప్రభు నిన్ను ప్రేమించినట్లుగా ప్రభు క్షమించిన వ్యక్తిని నువ్వు కూడా ఏం చేయాలి, ప్రేమించు అని చెప్పాడనమాట. కాబట్టి క్రీస్తు యేసునందు
సంఘం ఏం కలిగి ఉండాలి? ఆ ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమను కలిగి ఉండాలి. కాబట్టి ఆ ప్రేమను నువ్వు కలిగి ఉండు ఫిలెమోన్ అని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ పత్రిక యొక్క ముఖ్య అంశం ఏంటంటే ప్రేమ. ప్రభు మనను ప్రేమించినట్టుగా మనం ఒకరి ఎడల ఒకరు ప్రేమను కలిగి మనం ఉండాలి అని మనము జ్ఞాపకం చేస్తాం. అలాగనే ఈ పత్రికలో మనకు 11 వ్యక్తులు మనకు కనపడుతున్నారు. మరి 2 రోజులలో ఎవరు పూర్తిగా ఈ పత్రిక చదివారో నాకు తెలియదు. ఒకవేళ చదివింటే తర్వాత మీ సంఘ పెద్దలకు చెప్పచ్చు, మేము 11 మందిని గుర్తుపట్టుకున్నామయ్యా అని చెప్పి. అప్పుడు వాళ్ళు ఏదైనా మీకు బహుమానం ఇస్తే కన్నా తీసుకోవచ్చు మీరు. మంచిది. అలాగనే మనం ఈ 11 వ్యక్తులు ఈ పత్రికలు మనకుంటే ఈ 11 3 ముఖ్యమైన వ్యక్తులుగా మనకి ఈ పత్రికలో కనపడతారు. వారి చుట్టే ఈ పత్రికలోని అంశాలన్నీ కూడా నడుస్తాయి. వారు ఒకరు అపోస్తులైన పౌలు, 2 ఫిలెమోను, 3 ఒనేసిము అని మనం చూస్తాం. ప్రియమైన వారులారా, పౌలు యొక్క అనుభవాలు మనం చూస్తే పౌలులో మన ప్రభు అయిన క్రీస్తు యొక్క పోలికలు మనకు కనపడతాయి. ఫిలెమోను యొక్క అనుభవాలు మనం చూస్తే ఒక సంఘ నాయకుడు, ఒక సంఘ సేవకుడు, ఒక సంఘ పరిచారకుని యొక్క అనుభవాలు మనకు ఫిలెమోనులో కనపడతాయి. అలాగనే ఒనేసిములో మనం చూస్తే ఒక విశ్వాసి యొక్క అనుభవాలు మనకు కనపడతాయి. మనము మొదటి 2 సందేశాలు ఒనేసిమును గురించి మనం విన్నాం. ఒక విశ్వాసి యొక్క అనుభవాలు ఎలాగ ఉంటాయి అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. సహజంగా విశ్వాసం అంటే యేసుప్రభువుని నమ్ముకోవడం, బాప్తిసం తీసుకోవడం, రొట్టె రసం తీసుకోవడం, అది మనం ఒక విశ్వాసిగా తలంచుతూ ఉంటాం. అంత మాత్రమే కాదు, ఒక విశ్వాసి యొక్క శ్రేష్టమైన అనుభవాలు ఎలా ఉండాలో అన్న సంగతులు ఒనేసిములో నుంచి 2 సందేశాలు మనం విన్నాం. ఇంకా ఒనేసిములో ఇంకా ఎన్నైనా సందేశాలు మనం చెప్పుకోవచ్చు. నేను అక్కడికి క్లుప్తంగా జ్ఞాపకం చేశానన్నమాట. అలాగనే మనము 3 సందేశాలు ఫిలెమోనులో నుండి విన్నాం. ఒక నాయకుడు, ఒక సేవకుడు, ఒక పరిచారకుని యొక్క అనుభవాలు ఏ విధంగా ఉంటాయో మనము ఫిలెమోను యొక్క అనుభవాల్లో నుంచి మనం నేర్చుకుంటున్నాం. ఫిలెమోను కొలస్సై సంఘములో ఒక మాదిరి కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. అనేక మందిని ఆధ్యాత్మికంగా ప్రభావం చూపించిన వ్యక్తి. అందుకే ఆ వ్యక్తిని గురించి పౌలు కూడా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. నీలాంటి అనుభవాలు అనేక మంది కలిగి ఉండాలని నేను దేవునికి ప్రార్థన చేస్తున్నా. అంటే అంత ప్రభావితమైనటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. అంటే అనేక మందిని ఆధ్యాత్మికంగా ప్రేరేపించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఒక రోల్ మోడల్గా మనం చూస్తూ ఉన్నాం ఫిలెమోన్. అలాగనే జీవం కలిగిన దేవుని సంఘములో మనము పెద్దలం కావచ్చు, పరిచారకులు కావచ్చు, సువార్థికులు కావచ్చు, విశ్వాసులము కావచ్చు, మనమంతా ఒకరికి ఒకరు ఏమై ఉండాలి? ఒక మోడల్గా ఉండాలి. ఒకరిని చూసి ఒకరు ఆధ్యాత్మిక జీవితము ప్రేరేపించబడాలి. నేను కూడా అలాగ ఎందుకు ఉండకూడదు అన్న ఆలోచన ఇతరులలో కలగచేయాలి మనం. అప్పుడే సంఘము ఒక ఆధ్యాత్మికమైన సంఘముగా ఉంటుంది. సంఘము ఒక ఆధ్యాత్మికమైన కేంద్రముగా ఉంటుంది ప్రియులారా. కాబట్టి ప్రతి స్థానిక సంఘము ఒక ఆధ్యాత్మికమైన కేంద్రము కావాలి. ప్రతి స్థానిక సంఘం ఏ కేంద్రం కావాలి? ఒక ఆధ్యాత్మికమైన కేంద్రం కావాలి ప్రియులారా. ఒక ఆధ్యాత్మికమైన క్షేత్రం కావాలి. అలా కావడానికి ఫిలెమోను తన పాత్ర పోషించాడు. అలాగనే మన పాత్ర కూడా అలాగా మన సంఘాలలో ఉంటే దేవునికి ఎంత మహిమ, సంఘానికి ఎంత ఆశీర్వాదం. కాబట్టి అటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులుగా రానున్న దినాల్లో మనందరినీ దేవుడు చేయునుగాక. ఆమేన్. ఇప్పుడు మనం చివరిలో అపోస్తులైన పౌలు యొక్క అనుభవాలు మనం జ్ఞాపకం చేద్దాం. చివరిలో
పౌలు యొక్క అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. పౌలు మాటి మాటికి ఆయన చెప్పే మాట ఏంటి? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు కూడా క్రీస్తును పోలి మీరు నడుచుకోండి. పౌలులో ఎప్పుడు ఎక్కువగా కనపడేది ఏంటంటే క్రీస్తు యొక్క ఛాయలు కనపడతాయి. మనకు చూస్తే ఆయన పోలికలు మనకు కనపడతాయి. అది ఆయనది సవాలుతో కూడిన మాటలు పౌలు జీవితంలో. అవి చాలా సవాలుతో కూడిన మాటలు. ఆ మాటలు చెప్పడానికి నా మటుకు నాకు ధైర్యం చాలదు, మన మటుకు కూడా మనకు ధైర్యం చాలదు ఎవరికి కూడా. అది చాలా సాధారణమైన మాట కాదు, అది సవాలుతో కూడిన మాట. కాబట్టి ఆ పౌలులో క్రీస్తు యొక్క పోలికలు మనకు కనపడతాయి. బైబిల్లో కూడా మనం ఈ పత్రికలో కూడా మనం చూస్తే మనం చదువుకున్నాం కదా. 13వ వచనంలో ఏమన్నాడు? నేను సువార్త కొరకు బంధకములో ఉండగా. పౌలు ఎక్కడున్నాడని చెప్తున్నాడు? బంధకములో ఉండగా. అంటే నన్ను జైల్లో బంధించారు. బంధకం అంటే బంధించుట. దేని కొరకంట? దేని కొరకు? సువార్త కొరకు. సువార్త చెప్పుట ఏమైనా నేరమా? నేరమా ఘోరమా? అది నేరము కాదు, ఘోరము కాదు. సువార్త నశించే వారికి వెరితనమే కానీ రక్షించబడుతున్న వారికి ఏమై ఉన్నది? సువార్త దేవుని శక్తి. సువార్త పాపిని పరిశుద్ధినిగా మార్చేది సువార్త. భక్తిహీనుని భక్తునిగా మార్చేది సువార్త. అనీతిమంతుని నీతిమంతునిగా మార్చేది సువార్త. అన్యాయస్తుని న్యాయస్తునిగా మార్చేది సువార్త. సువార్త ఒక చెడ్డ వ్యక్తిని ఏం చేస్తుంది? ఒక మంచి వ్యక్తిగా మారుతుంది. ఈనాడు మన జీవితాల్లో ఒక మార్పు వచ్చిందంటే దానికి కారణం ఏంటి చెప్పండి? సువార్తే. ఆ సువార్త వినే మనం ఏమైపోయినామంటే మారిపోయినాం. సువార్త చెడ్డ వ్యక్తులను మంచి వ్యక్తులుగా మార్చింది. ఈనాడు మనలో మంచి ఏదైనా ఉందంటే ఈ సువార్త యొక్క ప్రభావం. ఒకప్పుడు మనలో మంచి ఏమీ లేదు, ఈనాడు మంచి ఏదైనా ఉందంటే దానికి కారణం ఏంటి? ఈ సువార్త. కాబట్టి సువార్త అనేది నేరస్తులను ఏం చేస్తుంది? దోషులను నిర్దోషులుగా చేసేది, కానీ అది దోషంతో కూడింది కాదు సువార్త. అంటే పౌలు ఏ దోషము చేయకుండానే ఏమైపోయాడు? బంధకాలలో బంధించబడ్డాడు. దోషము లేకుండానే బంధకాలలో బంధించబడ్డాడు పౌలు. అంటే తప్పు చేయకుండానే పౌలు ఏమనుభవిస్తూ ఉన్నాడు? శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. అలాగనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయనను అరెస్టు చేసిన తర్వాత ఒక్క రాత్రిలోనే యేసు ప్రభు వారికి జడ్జిమెంట్ చేశారు. ప్రియులారా, తెల్లారేటప్పటికి 6 సార్లు ఆయనకు జడ్జిమెంట్ జరిగింది. 6 సార్లు జడ్జిమెంట్ జరిగితే ఒక్కరు కాకపోతే ఒక్కరైనా యేసు ప్రభు వారు నేరం చేశారని చెప్పలేదు. అందరూ చెప్పిన మాట ఏంటంటే ఈయన యందు ఏ దోషమూ లేదు. యేసు ప్రభులో కూడా ఏ దోషము లేదు. కానీ దోషము లేకపోయినా యేసు ప్రభు వారు ఏమయ్యారు? ఆయన కూడా సిలువలో బంధించబడ్డాడు. అది మనకు బైబిల్ చెప్పబడతా ఉన్న సత్యం. లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనం చదువుతారా? యవనస్తులు మీరు గట్టిగా చదవచ్చు బైబిల్ బాబు. 23వ అధ్యాయం 39. వ్రేలాడదీయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మా అమ్మను కూడా రక్షించుమని చెప్పాను. రెండవ వాడు వానిని గద్దించి, నీవదే శిక్షావిధులు ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి, ఈయన నేరస్తులలో ఒక నేరస్తుడు కూడా ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ ఆయన నేరస్తుల మధ్య యేసు ప్రభు వారిని సిలువ వేశారు. అటువైపు ఒక నేరస్తుడు,
ఇటువైపు ఒక నేరస్తుడు, మధ్యలో యేసు ప్రభు వారిని సిలువ వేశారు. ఈ నేరస్తులలో ఒక నేరస్తుడు ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు? ఏం పలకరు? మధ్యాహ్నం పలావు తిన్నా కూడా మాట్లాడలేకున్నారే. మీకు ఎప్పటికెప్పుడు మంచి మంచి భోజనాలు పెడుతున్నారు ఈడ. ఏమంటున్నాడు? మనమైతే అదే శిక్షావిధిలో ఉన్నాము, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి ఫలం అనుభవిస్తూ ఉన్నాం. ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఏ తప్పిదము చేయకపోయినా ఆయనని సిలువలో ఏం చేశారు? బంధించారు. పౌలు ఏ తప్పిదము చేయకపోయినా బంధకాల్లో ఉన్నాడు. యేసు ప్రభువారు కూడా ఏ తప్పిదము చేయకపోయినా ఎక్కడున్నాడు? సిలువలో ఉన్నాడు. ఆయనను సిలువలో బంధించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభులో ఏ తప్పిదము లేదు. న్యాయాధిపతులు చెప్పిన మాటలు అవే. కానీ ఆయన సిలువలో బంధకములలో ఉన్నాడు. సిలువలో బంధకములో ఉన్నాడు. అది ఎవరి శిక్ష అంటే అది మన శిక్ష. మనకు బదులుగా మన స్థానములో యేసుక్రీస్తు వారు మన శిక్షను భరిస్తున్నాడు. అదే మనకు యెషయా గ్రంథం 53లో చెప్పింది. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను. అతిక్రమములు ఎవరికి? మనవి. మన దోషములను బట్టి నలగొట్టబడెను. దోషములు ఎవరికి? మనవి. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడెను, ఆయన భరించెను. అతిక్రమములు మనవి, దోషములు మనవి, శిక్ష కూడా మనదే. కానీ మన స్థానంలో ఎవరు ఆ శిక్ష అనుభవిస్తూ ఉన్నారు? యేసుక్రీస్తు వారు. చూడండి, ఏ తప్పిదము లేకుండా సువార్త నిమిత్తం ఆయన శిక్ష అనుభవిస్తే పౌలు, యేసుక్రీస్తు వారు కూడా ఏ తప్పిదము లేకుండా మన పాపముల నిమిత్తమై ఆయన శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. కలువరి సిలువలో మనందరి శిక్షను యేసుక్రీస్తు వారు భరించాడు. దీంట్లో ఏమున్నదంటే ప్రేమ ఉన్నది. ఒక మంచివాని కోసం ఎవరైనా ప్రాణం పెట్టడానికి ఇష్టపడవచ్చు, మంచోళ్ళైతే. మనం కూడా అంతే కదండి. ఎవరైనా మంచోళ్ళైతే భోజనం పెట్టడానికి ఇష్టపడతాం, డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడతాం, లేదా చేర్చుకోవడానికి ఇష్టపడతాం, ఏదైనా సహాయం చేయడానికి ఇష్టపడతాం. చెడ్డవాళ్ళైతే మనము ఇష్టపడం, చెడ్డవాళ్ళైతే మనం ఇష్టపడం. మనం మంచి వాళ్ళమైతే ఎంతకైనా మనం ఇష్టపడతాం, ఏదైనా చేయడానికి ప్రయత్నం చేద్దాం. కానీ చెడ్డ వాళ్ళ కోసం అలాగ ఇష్టపడడానికి ఎవరు ఇష్టపడరు, ఎవరికి ఇష్టం ఉండదు. ఒక మంచివాని కొరకు ఎవరైనా ప్రాణం పెట్టడానికి ఇష్టపడవచ్చు, కానీ ఏ మంచి లేదు మనలో అయితే. మనము బలహీనులమై ఉండగా, మనము భక్తిహీనులమై ఉండగా, మనము పాపులమై ఉండగా, మనము శత్రువులమై ఉండగా, మనం అనుభవించవలసిన శిక్షను యేసుక్రీస్తు వారు మనకు బదులుగా మన స్థానములో ఆ శిక్షను ఆయన భరించాడు. చూసారా? మన స్థానములో యేసుక్రీస్తు వారు శిక్షను భరించాడు. యేసుక్రీస్తు వారు ఆ స్థానములో నిలబడకపోతే ఆ స్థానములో మనము నిలబడాలి. ఆ స్థానములో మనము నిలబడాలి, మనము శిక్ష అనుభవించాలి. ఆయన మన స్థానాన్ని తీసుకున్నాడు. పాపము లేనివాడు పాపి స్థానములో శిక్ష భరించాడు అని మనం చూస్తాం. కాబట్టి బంధకములలో చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించిన పౌలు చూస్తాం. బంధకాలలో మనందరి తప్పుల కోసం శిక్ష అనుభవించిన క్రీస్తు ప్రభువును మనం చూస్తాం. ఇంకా ఏమని చెబుతాడంటే, పౌలులో మరొక అనుభవాన్ని మనం చూస్తాం. ఇక్కడ పౌలులో మరొక అనుభవాన్ని, ఇదే ఫిలెమోనుకు రాసిన పత్రికలో 18వ వచనం చూడండి. 18వ వచనం,
ఏమన్నాడు? అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడలా, నీకు ఏమైనా రుణం ఉన్న ఎడలా అది నా లెక్కలో చేర్చు. ఫిలెమోనుకు ఒనేసిము ఏం చేశాడంటే నష్టం చేశాడు, దొంగతనం చేశాడు. అంటే రుణం ఉన్నాడు, రుణం ఆ రుణం నా లెక్కలో చేర్చు, ఆ రుణాన్ని నేను తీరుస్తా. ఒనేసిము చేసిన రుణము ఎవరు తీరుస్తాను? ఒనేసిము రుణం నేను తీరుస్తాను, నా లెక్కలో చేర్చు ఫిలెమోను అన్నాడు. అయితే కొలస్సై పత్రిక ఏం చెబుతా ఉంది? 2వ అధ్యాయం 13వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్న వాక్య భాగం చూడండి. కొలస్సై పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 15 వరకు ఉన్న వాక్యం ఏమన్నది? మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద ఏమున్నది? ఆ రుణం ఉంది మన మీద. ఒనేసిము మీద రుణం ఉంటే ఎవరు తీరుస్తానన్నాడు? పౌలు తీరుస్తానన్నాడు. పౌలు ఎంతమంది రుణం తీరుస్తాడు? ఒనేసిము రుణం ఒక్కని రుణమే తీరుస్తాడు పౌలు. అది ఒనేసిము రుణం ఒక్కటి మాత్రమే తీరుస్తాడు. కానీ మనందరి రుణం తీర్చేది ఎవరు? మన పాప రుణం తీర్చేది ఎవరు? అదే చెప్పాడు. మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రం, రుణపత్రం ఉంది. పత్రం డబ్బులు ఇచ్చేటప్పుడు బాండు రాయించుకుంటారే, పత్రం. ఆ బాండును పెట్టుకొని బెదిరించంటారు, రే బాండు ఉందిరా రే, నీ అంతు చూస్తారే అంటారు. బాండు ఏం చేస్తుంది? బెదిరిస్తూ ఉంటుంది అన్నమాట. బాండు పట్టుకొని, అంతే కదా. రుణం తీసుకుని బాండు ఏం చేస్తూ ఉంటుంది అంటే బెదిరిస్తుంది. వడ్డీ మీద వడ్డీ అవుతుందిరా, మళ్ళా తిరగరాసి ఇవ్వాలా, సస్తావు, మర్యాద గట్టు, బెదిరిస్తూ ఉంటారు. చూడండి, చూసారా? మన మీద పాపపు రుణం ఉంది, మనకు విరోధముగా నుండిన పత్రం అన్నాడు. రుణపత్రం ఉంది. రుణపత్రాలు ఉండే వాళ్ళకు భయం నాయన, అంతే కదమ్మా. రుణపత్రాలు ఉంటే గిన, బాండు పత్రాలు ఉంటే భయం. ఎప్పుడు వస్తారో, ఎప్పుడు అడుగుతారో, వడ్డీ కట్టలేవు, అసలు కట్టలేవు, ఉండే ఇల్లు పోతుంది, పొలం పోతుంది, కొన్నిసార్లు ప్రాణాలు పోతాయి. మనం చూస్తాం. అదే చెప్తా ఉన్నాడు. మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును ఏం చేశాడు ఈయన? మేకులతో కొట్టి దాని మీద చేతిరాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి, దాన్ని ఏం చేశాడు ఈయన? ఎత్తివేశాడు. మన రుణమంతా కూడా చెల్లించాడు. ఆయనే విమోచన క్రయధనముగా. ఆ క్రయం ఎవరంటే ఆయనే. మనందరి కొరకు విమోచన క్రయధనముగా సిలువలో తన ప్రాణమే అర్పించాడు. మన రుణమంతా చెల్లించేశాడు. రుణం చెల్లించాడు. వస్త్రము కంటే దేహము, దేహము కంటే ప్రాణము గొప్పది కాదా అన్నాడు. అన్నిటికంటే గొప్పది ఏంది? ప్రాణం. ఆ ప్రాణమే ఇచ్చేశాడు మన కోసం. ఆ ప్రాణమే ఇచ్చేశాడు. ప్రాణం ఇచ్చేసి ఏం చేశాడు? దాని మీద చేతి రాతను తుడిచివేశాడు. ఆ రుణపత్రం రాసి ఉంటారు కదా, దాన్ని తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి, రే నీ రుణాన్ని నేను చెల్లించాను పోరా, సిలువలో నీ పాపాలు నేను క్షమించాను పోరా, క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత, జయోస్తము చేత వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపరిచాడు. కాబట్టి పౌలు ఒనేసిము రుణం మాత్రమే తీర్చాడు. కానీ యేసుక్రీస్తు వారు మన పాప రుణమునంతటినీ కలువరి సిలువలో ఆయనే క్రయధనముగా
తన్ను తాను అర్పించుకొని మన రుణాన్ని చెల్లించాడు. ఆ రుణపత్రమును ఏం చేశాడంటే చించివేశాడు, ఎత్తివేశాడు. మన పాప రుణమును తీర్చినాడు మన ప్రభు. మన పాప శిక్షను భరించాడు, మన పాప రుణాన్ని తీర్చాడు ఆయన అని చెప్పాడు అక్కడ. ఆ తర్వాత మనం గమనిస్తే, ఆ తర్వాత మీరు గమనించండి, ఇదే ఫిలెమోనుకు రాసిన పత్రికలోనే ఇప్పుడు ఇంకా ఏం చేశాడో చూడండి. 11వ వచనం ఏమన్నాడు? అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడే. రుణపత్రము తీసేశాడు. ఇప్పుడు ఒనేసిమును ఏం చేశాడు పౌలు? నిష్ప్రయోజనమైన వ్యక్తిని ఏం చేశాడంటే ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చాడు. అవును, ప్రభు మన రుణపత్రాన్ని తీసివేసి మన పాపాలు క్షమించి మనము కూడా నిష్ప్రయోజనమైన వారిని ప్రయోజనకరమైన వారిగా చేశాడు. అంటే మనము పాపులం అంటే నిష్ప్రయోజనమైన వారం, పరిశుద్ధులు అంటే ప్రయోజనకరమైన వారు. పౌలు దగ్గరికి వచ్చినప్పుడు నిష్ప్రయోజనకరమైన వ్యక్తి ఏమైపోయినాడు? ప్రయోజనకరమైన వాడైనాడు. యేసుక్రీస్తు దగ్గరికి మనం వచ్చుట ద్వారా పాపాత్ములమేమైనాము? పరిశుద్ధులమైన. పౌలు దగ్గరికి ఒనేసిము రాకపోతే ఒనేసిము జీవితం అంతా ఏమై ఉండేది? నిష్ప్రయోజనమైన వాడే. యేసుక్రీస్తు దగ్గరికి మనము రాకపోయింటే జీవితకాలం అంతా మనం పాపాత్ములమే. నిష్ప్రయోజనమైన వాడిని ప్రయోజనకరమైన వానిగా మార్చాడు. పాపాత్ములమైన మనల్ని యేసుప్రభు ఏం చేశాడు? పరిశుద్ధులుగా మార్చాడు. భక్తిహీనులమైన మనల్ని ఏం చేశాడు? ఆయన భక్తులుగా మార్చాడు. అవిశ్వాసులైన మనల్ని ఆయన విశ్వాసులుగా మార్చాడు. విగ్రహారాధికులైన మనల్ని జీవం కలిగిన దేవుని ఆరాధించి ఆరాధికులుగా మార్చాడు. చూశారా? మన బ్రతుకులను ఏం చేశాడంటే మారిపోయినాయి. దోషము లేని పౌలు దగ్గరికి వచ్చినప్పుడు దోషిగా ఉన్న వ్యక్తి ఏమైపోయినాడు? మారిపోయినాడు. పాపము లేని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు పాపాత్ములమంతా ఏమైపోయినా? మారిపోయినా. ప్రభు దగ్గరికి రాకముందు అనేక స్థలాలకు వెళ్ళాం మనమంతా. నాకు బాగా గుర్తు, నా చిన్నతనంలో 4వ తరగతిలో ఉన్నప్పుడు మా నాయన తిరుపతికి పిలిచిపోయినాడు. నన్ను మా అమ్మను ఆ తిరుపతికి పోయినాం. కింద నుంచి పైకి నడిపించినాడు. ఆ చిన్న వయసులో 10 ఏళ్ళు ఉంటాయి. అప్పుడు 10 ఏళ్ళు ఉంటాయి. కింది నుంచి పైకి నడిపించినాడు. గుండు కొట్టించినాడు. తిరుపతికి పోయి తిరుమలకి వెళ్ళి గుండు కొట్టించినాడు. మళ్ళా అహోబిలం పిలిచిపోయినాడు. మళ్ళా గండికి పిలిచిపోయినాడు. మా అమ్మ అయితే పొద్దుటూరులో దర్గాల కాడికి పిలిచిపోతుంది. తిరుమలకు తిప్పాడు, అహోబిలం తిప్పాడు, గండికి తిప్పాడు. మా అమ్మ దర్గాల చుట్టూ తిప్పుతుంది. మా పొద్దుటూరులో పాత మార్కెట్ ఒకటి ఉంది, ఆంజనేయుల టెంపుల్ ఉంటుంది. ప్రతి శనివారం ఆంజనేయుల టెంపుల్ చుట్టూ తిరిపేది, ఒక టెంకాయ కొట్టేది. మా ఇంట్లో కూడా ఒక గూడు ఉండేది. ఓ మూలన ఒక గూడు పెట్టింటాడు. దాంట్లో కొన్ని బొమ్మలు పెట్టింటాడు అన్నమాట. ఆంజనేయుల బొమ్మ, వెంకటేశ్వరుడు బొమ్మ, లక్ష్మీదేవి బొమ్మ, ఈ 3 బొమ్మలు పెట్టుకుంటాడు. ఆడబెట్టి ఆయన పూజ చేసేవాడు. మేము కూడా పూజ చేసేవాళ్ళం. చూడండి, ఇలాగా అనేక మంది దేవతల దగ్గరికి తిరిగినా ఏం కాలేదు, మారిపోలేదు. తిరిగినాం, తిరుమల తిరిగినా, ఓబులం తిరిగినా, గండి తిరిగినాం, దర్గాల చుట్టూ తిరిగినాం. నాకేదైనా బాగలేకపోతే నా కట్టించేటి తాయితలు, నా మొలతాడికి ఎప్పుడు ఆంజనేయుల తాయితలు ఉండేవి. నేను ప్రభుని నమ్ముకునేంత వరకు కూడా నాకు తాయిత ఉన్నది. నమ్ముకున్న తర్వాత నేనే ఆ తాయితను తీశాను.
దీని సంగతి ఏందుందో లోపల చూద్దామని. ఏమి లేదు, ఒక రాగి పేపర్ ఉంటుంది అంతే. ఆ తాయితలు వాడు కొనకొచ్చుకొని మనకు అమ్ముతాడు. అంటే ఎక్కడికి వెళ్ళినా ఏం జరగలేదు. ఈ ఒనేసిము పౌలు దగ్గరికి వస్తే ఏమైపోయినాడంటే మారిపోయినాడు. మనం ఎక్కడికి వస్తే మన జీవితాలు మారిపోయినాయి? యేసుప్రభు దగ్గరికి వస్తే మారిపోయినాయి. యేసుప్రభు దగ్గరికి వస్తే మారిపోయినాయి. చూసారా? నిష్ప్రయోజనమైన వాడు పౌలు దగ్గరికి వస్తే ప్రయోజనకరమైన వాడైతే పౌలు కంటే శ్రేష్ఠుడు, మనందరికి ఇష్టడు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఈ పాపాత్ములము పరిశుద్ధులుగా మారిపోతుమే, ఈ భక్తిహీనులం భక్తులుగా మారిపోతుమే, ఈ అనీతిమంతులు నీతిమంతులుగా మారిపోతుమే, ఈ అవిశ్వాసులు విశ్వాసులుగా మారిపోతుమే, ఈ నరక పాత్రులు పరలోక పాత్రులుగా మారిపోతుమే. చూడండి. కాబట్టి ప్రభువు మన జీవితాలలో ఏం చేశాడంటే ఒక గొప్ప మార్పు తీసుకొచ్చాడు. ఒక గొప్ప మార్పు తీసుకొచ్చాడు. అయ్యా, అమ్మా, ఈ రాత్రి వేళ నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావు, నీలో మార్పు వచ్చిందా? కొంతమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కొంతమంది ఎట్లుంటారు? వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మార్పు లేదు కొంతమందికి. మనం వస్తూ ఉంటే పోతూ ఉంటే మార్పు రాదు. ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకుంటేనే ప్రభు క్షమిస్తాడు. కొంతమంది హాస్పిటల్కి పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఏ రోజు డాక్టర్ దగ్గర రోగం చెప్పరు. పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. డాక్టర్కి ఏం చెప్పరు? రోగం చెప్పరు. అది పోయినామంటే పోయినా హాస్పిటల్కి పోయినా అంటా ఉంటారు. రోగం చెప్పరు. రోగం చెప్తే అక్కడ ఏం జరుగుతుంది? ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒకవేళ ఉన్న రోగం చెప్పకుండా వేరేది చెప్తారు. అట్లా చెప్పినా కూడా ఉపయోగం లేదు. కొన్నిసార్లు వచ్చి పాపాలు ఒప్పుకోకుండా ఏం ప్రార్థన చేస్తారు? పాపాలేం ఒప్పుకోకుండా ఏం ప్రార్థనలు చేస్తారు చెప్పండి? ప్రభువా, నాకు ఆరోగ్యం బాగా కావాలి నాయనా, మా పిల్లోడు బాగా చదవాలా, చదివిన తర్వాత ఉద్యోగం రావాలా, ఉద్యోగం వచ్చినాక మంచి భార్య రావాలా, మంచి భార్య వచ్చినాక మనమల్లే పుట్టాలా. అంటే నిజమైన ఈ రోగం ఒప్పుకోరు, కానీ దాని కోసం ప్రార్థనలు చేస్తారు. ఇలాగా ప్రార్థనలు చేసిన ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకోకుండా వాళ్ళ జీవితాలు మారవు. కొంతమంది ప్రార్థనకు వస్తారు, కానీ వాళ్ళు చెప్పే విషయాలు వేరుగా ఉంటాయి. ఇక్కడ దాని ద్వారా ఏం ఉపయోగం కూడా లేదు. నీ స్పష్టమైన నీ రోగం ఏంటో నువ్వు చెప్పాలి డాక్టర్కు. నువ్వు పాపివని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. చాలామంది క్రైస్తవములు ఎలాగుందంటే ప్రార్థనలకు పోతారు, ఏదేదో ప్రార్థనలు చేసుకుంటారు, కానీ పాపాలు మాత్రం ఏం చేయరు? ఒప్పుకోరు. అందుకే వాళ్ళు పాపులుగానే మిగిలిపోతారు. కాబట్టి ఎప్పుడు మన జీవితంలో మార్పు వస్తుందంటే బైబిల్ చెబుతున్నది, మన పాపములు మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి, ఒప్పుకుంటే క్షమిస్తాడా? ఒప్పుకోకపోయినా క్షమిస్తాడా? ఒప్పుకుంటేనే క్షమిస్తాడు. యేసు ప్రభుతో కలిసి ఇద్దరు దొంగలకు సిలువ వేశారు. అటువైపు ఒకడున్నాడు, ఇటువైపు ఒకడున్నాడు. ఒకడేమంటున్నాడు? నిన్ను నువ్వు రక్షించుకొని మా అమ్మ నువ్వు రక్షించవచ్చు కదా, పెద్ద రక్షకుని అంటున్నావు పెద్ద అని ఒకడు అంటాడు. ఇంకొకడేమంటాడు? రే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? మనం తప్పు చేసినావు, ఈ శిక్ష అనుభవిస్తున్నావురా, నువ్వు దేవునికి భయపడవా? మనమైతే తప్పు చేసి ఈ శిక్ష అనుభవిస్తున్నాం, ఈ శిక్షకు మన పాత్రులమరా. ఆయన ఏ తప్పు చేయలేదురా, ఆయన నిర్దోషిరా అని ఆ వ్యక్తి తన పాపం విషయమై పశ్చాత్తాపడి, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు?
నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటా అంటారా, నేడే మీ ఇద్దరు నాతో కూడా పరదేశంలో ఉంటాడు అన్నారా? నీవే, అంతే. మీరిద్దరు అని చెప్పలేదు అక్కడ. నిజమైన పశ్చాత్తాపం, నిజమైన క్షమాపణ పొందినవాడు ఒక్కడే. అందుకే నువ్వే నాతో పరదేశంలో ఉంటావు నేడే అన్నాడు, అంతే. కాబట్టి ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో వారే. అటువైపు ఇటువైపు ఇద్దరు సమానమైన దూరంలోనే ఉన్నారు యేసు ప్రభుకు. కానీ ఒకడు పాపాలు ఒప్పుకున్నాడు, ఒకడేమో కప్పుకున్నాడు. కొన్నిసార్లు మనం కూడా సమానమైన దూరంలోనే ఉంటాం, సమానమైన దూరంలో ఉంటాం, కానీ ఒప్పుకోమే. ఒప్పుకుంటే నిజంగా ప్రభువు క్షమిస్తాడు, మన పాపాలు క్షమిస్తాడు, మన బ్రతుకుల్లో మార్పు వస్తాడు. అక్కడ జైల్లో కూడా పౌలు దగ్గరికి చాలామంది దొంగోళ్ళు పోయినారు. కానీ అక్కడ ప్రభువుని నమ్ముకున్న దొంగోడు ఎవరు? ఒనేసిము ఒక్కడే. నమ్ముకున్న దొంగోడు ఒక్కడే, ఒనేసిము ఒక్కడే. ఆ వ్యక్తి తన పాపాలు ఒప్పుకున్నాడు, క్షమాపణ పొందుకున్నాడు. అందరు కాదు, జైలుకి వచ్చిన వాళ్ళంతా కాదు, చర్చికి వచ్చిన వాళ్ళంతా కాదు. పాపాలు ఒప్పుకున్న వాళ్ళు, అది సంగతి. ఈ రాత్రి వేళ నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ పాప శిక్షను భరించిన వాడు యేసు ప్రభు, నీ పాప రుణమును తీర్చినవాడు యేసు ప్రభు, నీ పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నవాడు యేసు ప్రభు. నువ్వు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంటే ప్రభు ఏం చేస్తాడు? నీ పాపాలు క్షమిస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు. నువ్వు ఒప్పుకోవడానికి నీకు సిద్ధపాటు ఉండాలి, నీకు సిద్ధపాటు ఉండాలి. ఈ మాటలు చెబుతున్నా నేను కూడా పాపాలు ఒప్పుకోకుండానే మందిరానికి పోయి వచ్చేవాడిని. మా ఇంట్లో ముందుగా మా అమ్మ నమ్ముకుంది యేసు ప్రభుని, మా నాయన కూడా నమ్ముకోలేదు. మా అమ్మ చెప్పేది నాకు అప్పుడప్పుడు, రాబ్బి ప్రార్థనకు రాబ్బి అంటే. అప్పుడు మనకున్న అలవాట్లన్నీ చెడ్డ అలవాట్లు ఉన్నాయి. సిగరెట్లు తాగేవాడిని, పాన్పురాకులు నమిలేవాడిని, బ్రాందీ బీర్లు తాగేవాడిని, కొన్ని గొడవలకు కూడా ఉండేవాడిని. కాబట్టి మన అలవాట్లు ఏం చేస్తున్నాయంటే మందిరానికి పోయే పరిస్థితులు లేవు, మందిరానికి పోయే పరిస్థితులు లేవు. రాత్రి పడుకుంటే నాకు నిద్ర వచ్చేది కాదు. రాత్రి అంతా మంచంలోనే పడుకుంటా కానీ నిద్ర రాదు. ఆకలి అవుతుంది కానీ అన్నం తినబుద్ధి కాదు. నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు ఇట్లా పరిస్థితి ఉందని. ఎందుకుందో ఈ పరిస్థితి నాకు అర్థం కాదు. నిద్ర రాక, ఆకలి, అన్నం తినబుద్ధి కాకపోతే ఇంక చివరికి ఏమనిపిస్తుంది చెప్పండి? నా మటుకైతే నేను చచ్చిపోవాలనుకున్నా, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. అప్పటికే ఒక 2 కేసులు ఉన్నాయి. ఆత్మహత్య చేసుకోవాలి. ఎక్కడ చేసుకోవాలంటే చాలా దూరంగా వెళ్ళి చేసుకోవాలి. ఎందుకంటే నేను ఒక్కనే, మా నాయనకు అమ్మకు 2 అక్కగారు. వాళ్ళ కళ్ళ ముందర చచ్చిపోతే తట్టుకోలేరు. చాలా దూరంగా వెళ్ళి అక్కడ చచ్చిపోవాలి. ఎందుకంటే మన జీవితంలో మార్పు రాదు, మనకున్న ఈ అలవాట్లు పోవు. మరణమే మంచిది అనుకునేవాడిని నేను, మరణమే మంచిది అనుకునేవాడిని. మా అమ్మ మాత్రం నమ్ముకొని నువ్వు చర్చికి రా నాయనా అంటే నేను అనేవాడిని. చర్చికి వచ్చేవాళ్ళు, వాళ్ళు ఎట్టున్నారు వీళ్ళు ఎట్టున్నారు, పోమ్మా పో చర్చి కానీ. అంతకుముందు అంతా తిరుపతి తిప్పితివి, ఓగులాలు తిప్పితివి, గండి తిప్పితివి, దర్గాల చుట్టూ తిప్పితివి, ఇప్పుడు చర్చి చుట్టూ తిప్పుతావు నన్ను అని ఇట్లా నేను మాట్లాడేవాడిని అన్నమాట. కానీ ఎప్పుడో ఒకసారి మాత్రం పోవాలనిపించేది. అయితే నా అంతరంగంలో నా జీవితం మారాలని ఉంది కానీ మారడానికి నా చేత కాలేదు. కుక్క తన తోక చక్క చేసుకుంటుందా? చేసుకోలేదు. చిరుతపులి తన మచ్చలు చెరిపేసుకుంటుందా? చెరిపేసుకోలేదు.
నా అంతరంగంలో మారిపోవాలనుకున్నా కానీ నా చేత కావట్లేదు. ఎప్పుడో ఒకసారి వెళ్ళేవాడిని, ఆ చివరిలో కూర్చుండేవాడిని. ఇక్కడ ప్రార్థన చేస్తారే, చివరి ప్రార్థన, ఆ ప్రార్థన చేసేటప్పుడు మనం బయటపడేవాళ్ళం అన్నమాట. ఎందుకు నేను చివరిసారి వరకు ఉండలేనంటే, వాళ్ళు వందనాలు చెప్తే నాకు ఆ వందనాలు చెప్పేది చేత కాదు. నా లాంగ్వేజ్ వేరు, ఆ లాంగ్వేజ్ వేరు, అది కూడా చేతగాక అది ఎట్లెట్లో ఉంటుంది వందనాలు అనేది. అలాగ వెళ్ళిపోయేవాడిని. అలాగనే ఒకరోజు వచ్చాను మళ్ళీ. ఎప్పుడు వచ్చినా కూడా చివరి ప్రార్థన జరిగే సమయంలోనే నేను బయటపడిపోయేవాడిని. అది నా పరిస్థితి అన్నమాట. ఎప్పుడైనా ప్రార్థన చేసే వాళ్ళు ఎదురుగా వస్తూ ఉన్నా కూడా నేను మళ్ళీ యూటర్న్ తీసుకునేవాడిని. ఎందుకంటే నోట్లో పానపరాగు ఉంటుంది, మాట్లాడడానికి వీలు కాదు అని అలాగ యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయేవాడిని. ఒకరోజు ఇట్లే వెళ్ళాను. ఒక సండే వెనకాల కూర్చున్నాను. ప్రార్థన అయిపోతుంది, ఇక బయలుదేరి బయటపడాలి. ఆ రోజు మా సువార్థికుడు ఆయన ప్రకాశం గారని ఉన్నారు. ఆయన చనిపోయినాడు ఇప్పుడు ప్రభునందు, నిద్రించాడు. నేను వెళ్ళే వ్యక్తిని వచ్చి పట్టుకున్నాను నా చెయ్యి. చాలాసార్లు నాతో మాట్లాడాడు. ఆ రోజు ఎవరు వచ్చారని అక్కడ వాక్యం చెప్పడానికి మన పులివెందుల నుంచి వెంకట సుబ్బారెడ్డి గారు వచ్చారు. అంటే ఆయన వెలవలి కదా, ఆయన అప్పుడప్పుడు వెలవలికి వస్తూ ఉంటాడు. ఆ రోజు అక్కడికి వచ్చాడనమాట. ఆయనకి ఏదో వాక్య పరిచయం ఇచ్చారు. ఆయన ఏం చెప్పింది కూడా నాకేం అర్థం కాలేదు. అదే నాకు అసలు తెలిస్తే కదా ఈ బైబిలు. ఊరికి పోతామాట కూర్చుంటాం వస్తాం అంతే. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం పాడుతున్నారు అవన్నీ మనకు సంబంధం లేని విషయాలు. కానీ ఆ రోజు ఆయన చేయి పట్టుకున్నాడు. నేను వెళ్తూ ఉంటే ఆ సువార్తికు, బాబు నువ్వు కాసేపు ఆగు, నీతో మాట్లాడాలన్నాడు. పాపం ఆయన నాతో మాట్లాడడానికి కొంత ఇబ్బంది పడుతూ ఆ సుబ్బారెడ్డి సార్ దగ్గర తీసుకొచ్చాడు. ఆయనకు చెప్తా ఉన్నాడు. పాపం నాకు ఇప్పటికి గుర్తుంది, అది ఇప్పటికి గుర్తుంది. సుబ్బారెడ్డి సార్, ఈ యవనస్తునితో మీరు మాట్లాడండి. ఎందుకో ఈ యవనస్తుని చూస్తే నాకు ఒక అభిప్రాయం వస్తుంది సార్ అన్నాడు. ఆయన అభిప్రాయం ఏంటంటే, ఇతడు ఒకవేళ ప్రభువుని నమ్ముకుంటే ప్రభువు కొరకు ఉపయోగపడతాడు అనుకుంటున్నా సార్ అన్నాడు. అసలు నాకు ప్రభువే తెలియదు, నమ్ముకోవడం తెలియదు, ఇవన్నీ నాకు తెలియని విషయాలు ఇవన్నీ. ఆయన చెప్పిన విషయాలు మాత్రం నాకు గుర్తున్నాయి. అంటే ఆయన కూడా ఊరికి నిలబడుకునే మాట్లాడినాడు. అయ్యా బాబు, నా పేరు సుబ్బారెడ్డి, మాది ఇక్కడనే ఎలవలి. మేము కూడా యేసుప్రభు నమ్ముకోలేదు ఒకప్పుడు. ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్నాము. యేసుప్రభు మా పాపాలు క్షమించాడు, ఆయన నిజమైన దేవుడు. నువ్వు యేసుప్రభు నమ్ముకుంటే నీ పాపాలు కూడా క్షమిస్తాడు. నువ్వు నమ్ముకోయా బాబు, ఈ లోకం శాశ్వతం కాదు, పరలోకమే శాశ్వతము అని చాలా సింపుల్గా చెప్పాడు. పెద్ద ఏమి డీప్ అయిన విషయాలు కూడా కాదు. నమ్ముకోయా అన్నాడు. నేను అన్నాను, నమ్ముకోవాలనే ఉంది, మారాలనే ఉంది, అది నా చేత కావడం లేదు అన్నా. ఆయన ఒక మాట అన్నాడు, మారడం నీ చేత నా చేత అయితే యేసుప్రభు మనకు అవసరం లేదు. మారడము నీ చేత నా చేతనే అవుతే మనకెవరు అవసరం లేదు? యేసుప్రభువే అవసరం లేదు. కొంతమంది అంటుంటారు కదా, నేను మానుకోవాలనుకుంటే మానుకుంటా, సారాయి తాగాలంటే తాగాలనుకుంటా అంట. ఇవన్నీ దొంగ మాటలని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. మానుకోవాలంటే మానుకుంటాడంట, తాగాలంటే తాగతాడంట. అది నీ చేతన అవుతుందే మానుకోవడము, మారిపోవడం. కొంతమంది అంటారు ఈ మాటలన్నీ. నేను అట్లయినా ఇట్లా చేయగలుగుతాను, ఇట్లయినా నీ ముఖం చేయగలుగుతావు, నా ముఖం చేయగలుగుతా. నేను అట్లే అనుకునేవాడిని. ఏదో ఈ సిగరెట్ ఇప్పుడు తాగుతాండాలే, ఎప్పుడైనా మానుకుంటాలే, ఈ పానపరాగు ఇప్పుడు చిన్నదే కదా, నములుతా ఉండాలి, మానుకుంటాలే అని ఇట్లా అనుకునేవాడిని. మానుకోవడం అనేది నీ చేత నా చేత
మారిపోవడం అనేది మన చేతుల్లో లేదు. అది చెప్పాడు ఆయన. అయ్యా, యేసు ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకో, ప్రభువే నీ జీవితాన్ని మారుస్తాడు అని చెప్పాడు. అంతే, ఒకే ఒక మాట, ఏం లేదు. అంతకుముందు తిరుమల పోయినాం, హోబులం పోయినాం, గండికి పోయినాం, దర్గాల చుట్టూ తిరిగినాం, ఎక్కడెక్కడో ముక్కుకున్నాం, ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నాం, కానీ గుణమే మారలేదు. యేసు ప్రభు దగ్గర ఎప్పుడైతే పాపాలు ఒప్పుకున్నాం, యేసు ప్రభువా నేను పాపినయ్యా, నా పాపముల కొరకే నువ్వు చనిపోయినావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు, నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించండి, నీ రక్తముతో నన్ను కడిగి శుద్ధిపరచండి, నా మాటలు, నా చూపులు, నా ఆలోచనలు, నా అలవాట్లు, నా బ్రతుకు మార్చండి. ఒక చిన్న ప్రార్థన నా బ్రతుకు ఏం చేసినాడు? ప్రభు మార్చాడు. అంతే. గుండు కొట్టించుకోలే, టెంకాయ కొట్టలే, తీర్థం చెంబు తెచ్చుకోలే, ఏమి లేవు. ఒక చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన బ్రతుకులు ఏం చేసిందంటే మార్చింది. ఈ రాత్రి వేళ నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు కూడా వస్తా ఉన్నావు, పోతా ఉన్నావు. ఒక చిన్న ప్రార్థన చేసావా? నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించండి, నా బ్రతుకును మార్చండి అని. వస్తూ పోతా ఉంటే దొరకదు. నిజంగా నీ పాపాలు ఒప్పుకోవాలి. నేను కూడా వస్తూ పోతా ఉంటే తిరగలేదు. నేను వ్యక్తిగతంగా ఎంతో ప్రయత్నం చేశాను, నా చేత కాలేదు. నా చేత కాదు, నీ చేత కాదు, ప్రపంచంలో ఏ వ్యక్తి చేత కాదు. పౌలు దగ్గరికి వచ్చినప్పుడు ఒనేసిము మారిపోయినాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు సర్వలోకములో ఉన్న మనుషులందరూ ఏమవుతున్నారు? మారిపోతున్నారు. ఈ రాత్రి వేళ ప్రభు దగ్గరికి, ఆయన సన్నిధికి వచ్చిన నా ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు అయిన యేసు దగ్గర పాపాలు ఒప్పుకొనండి. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నీతిమంతుడైన దేవుడు. మన పాపములను క్షమించే సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడు? పవిత్రులుగా చేసే దేవుడు. నిష్ప్రయోజకుడు ప్రయోజకుడైపోతే పాపాత్ముడు పరిశుద్ధుడైపోతున్నాడు. నా మటుకు నేను చెబుతున్న సత్యం ఏంటంటే, యేసు ప్రభువుని నమ్ముకోకపోతే ఇంతకాలం కూడా నేను జీవిస్తాను అనేది కూడా నాకు డౌట్గానే ఉండేది. అంటే ఆ పరిస్థితులు అప్పుడు అలా ఉండేవి అన్నమాట. 95 వరకు ఆయన నమ్ముకునుట ద్వారా, జీవితం మారుట ద్వారా ఈ నిష్ప్రయోజకుని నన్ను కూడా ఆయన ఏం చేశాడు? ఒక ప్రయోజకునిగా చేశాడు. ఈ రాత్రి వేళ నిన్ను కూడా ఆయన ఒక ప్రయోజకునిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధునిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు, ప్రయోజకునిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రయోజకురాలుగా చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఈ రాత్రి నీ పాపాలు ఒప్పుకోవడానికి నువ్వు ఇష్టపడితే నువ్వు ప్రయోజకుడు అవుతావు, ప్రయోజకురాలు అవుతావు. ముందు పరిశుద్ధురాలు అవుతావు, తర్వాత ప్రయోజకురాలు అవుతావు. ఆ తర్వాత మనం గమనిస్తే ఇంకా పౌలు ఏం చేస్తూ ఉన్నాడు? హెబ్రీ పత్రిక 4-5 వచనాలు చదవండి. ఫిలిమోను పత్రిక 4-5 వచనాలు ఏమన్నా? ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నీ నిమిత్తం విజ్ఞాపనము చేయొచ్చు. ఫిలేమోను నిమిత్తం పౌలు విజ్ఞాపన చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 7:25 చూడండి. 7:25 యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడంట? ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు.
గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఫిలేమోను గురించి విని ఫిలేమోను కోసం విజ్ఞాపన చేస్తున్నాడు పౌలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇప్పుడు పరలోకానికి వెళ్ళి పరలోకములో మన కోసం ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. యేసు ప్రభు వారు పరలోకములో చేస్తున్న 2 పనులు ఏంటంటే, ఒకటి మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడంటే, మనకు వ్యతిరేకంగా సాతానుడు ఏం చేస్తున్నాడంటే నేరాలు మోపుతున్నాడు. అందుకు ఈయన తండ్రి అయిన దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, సాతానుడు మన మీద ఎప్పుడు ఏం మోపుతూ ఉంటాడంటే నేరాలు మోపుతూ ఉంటాడు. వాని నేరాలన్నిటినీ ప్రభు ఏం చేస్తూ ఉంటాడు? ఖండిస్తూ మన పక్షమున ఆయన ఒక అడ్వకేట్ లాగా, ఒక ఉత్తరవాదిలాగా మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. అందుకే మనం ఇప్పుడు వరకు ఏమై ఉన్నామంటే క్షేమంగా ఉన్నాం. పౌలు ప్రార్థన ద్వారా ఫిలేమోను క్షేమంగా ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క విజ్ఞాపనల ద్వారా ఆయన సంఘము కూడా నేటి వరకు ఏముంది? క్షేమంగా ఉంది. ఈ భూమి మీద సంఘము లేకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి 2000 సంవత్సరాలుగా. ఎంతమంది ప్రయత్నం చేసినా ప్రయత్నించిన వాళ్ళు వెళ్ళిపోయినారు, కానీ ఆయన సంఘం మాత్రం ఎలా ఉన్నది? నిలబడింది. సంఘము కోసం క్రీస్తు ఏం చేస్తున్నాడంటే ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అది చేసేది ఆయన విజ్ఞాపన సంఘాన్ని ఏం చేస్తూ ఉందంటే కాపాడుతూ ఉంది ప్రియుల. రెండవది, యేసు ప్రభు సంఘం కోసం ఏం చేస్తున్నాడంటే ఆయన చేసే రెండవ పని, యోహాను సువార్త 14వ అధ్యాయం మనకు బాగా తెలిసినటువంటి విషయం. ఆయన చేస్తున్న రెండవ పని, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? 14వ అధ్యాయం 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. పరలోకములో రెండవ పని ఏం చేస్తున్నాడు? విశ్వసించిన మనకు స్థలాలు సిద్ధపరుస్తూ ఉన్నాడు. యేసు ప్రభునందు విశ్వసించడం ద్వారా మనమంతా దేవుని కుమారులము, కుమార్తెలము. మనము మన కుమారులకు, కుమార్తెలకు ఇక్కడ ప్లాట్లు ఏర్పాటు చేసామా లేదా? చేసుకున్నాం, అంతే. మన కుమారుల కోసం, మన కుమార్తెల కోసం మనం ఇక్కడ స్థలాలు సిద్ధపరిచాము. దేవుని కుమారుల కోసం, దేవుని కుమార్తెల కోసం పరలోకములో ప్రభు స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. అయ్యా అమ్మ, కొన్నిసార్లు మనకి ఈ లోకములో స్థలం ఉండకపోవచ్చు, సొంత స్థలం, సొంత నివాసం ఉండకపోవచ్చు మనకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి. అయినా మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. పరలోకంలో మాత్రం మనందరికీ ఏం చేస్తూ ఉన్నాడు? భూలోకములో ఉన్న తల్లిదండ్రులు పేదవారైనప్పుడు పిల్లలకు స్థలాలు సిద్ధపరచలేరు, ఇల్లులు సిద్ధపరచలేరు. అది. కానీ పరలోకములో ఉన్న మన ప్రభువు మాత్రము, ఆయన ఎవరు? ఆయన ధనవంతుడు, ఆయన శ్రీమంతుడు. అది. ఈ భూలోకంలో మన తల్లిదండ్రులు అందరూ ధనవంతులు కాదు, శ్రీమంతులు కాదు. అందరూ నరసింహులు అయినటువంటి అయితే చేస్తారు ఏమా. ఇక అందరూ మనం అది కాదు కదా. ఇంకా కొంతమంది ఉన్నారు. ఈ లోకంలో అందరూ ధనవంతులైన తల్లిదండ్రులు ఉన్నారు, శ్రీమంతులైన తల్లిదండ్రులు ఉన్నారు. కానీ పరలోకములో మన ప్రభువు మాత్రం ఆయన ధనవంతుడు, శ్రీమంతుడు. యేసు ప్రభునందు విశ్వసించిన ఆయన కుమారులకు, కుమార్తెలకు ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ స్థలాలు సిద్ధపరుస్తూ ఉన్నాడు. మన భద్రత కోసం ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. మనకు శాశ్వతమైన నివాసం, అక్కడ స్థలాలు కూడా ఆయన సిద్ధపరుస్తున్నాడు. చూశారా? స్థలాలు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప కార్యం మన ప్రభు మన కోసం చేస్తూ ఉన్నాడు.
ఇప్పుడు మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చివరి మాట ఇదే ఫిలెమోను పత్రికలో ఏమంటాడంటే 22వ వచనం, అంతేకాదు నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను. ఫిలెమోను ఏం ప్రార్థన చేస్తా ఉన్నాడు? ప్రభువా, పౌలు గారు జైల్లో నుంచి బయటికి రావాలి, మా దగ్గరికి రావాలి, మా దగ్గరికి రావాలి, మా దగ్గరికి రావాలి అని ఏం చేస్తున్నాడు? ఫిలెమోను ప్రార్థన చేస్తున్నాడు. పౌలు కోసం ఫిలెమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము? ప్రభు అయిన యేసు రెండవసారి ఆయన సంఘం కోసం రావాలి. అది ఫిలెమోను కొలస్సై సంఘానికి పౌలు రావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనమందరం దేనికోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం చెప్పండి? సంఘము ఆత్మయు పెళ్లి కుమార్తె యేసు రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చూడండి, ప్రకటన గ్రంథములో ఆ మాట చెప్పాడు. అక్కడ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం ఏం చెప్తా ఉన్నది? ఆత్మయు పెళ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడు కూడా రమ్మని చెప్పవలెను. ఆత్మ పెళ్లి కుమార్తె. పెళ్లి కుమార్తె అంటే సంఘం. సంఘముతో కూడా దేవుని ఆత్మ ఉన్నాడు. వీళ్ళు కలిసి ఏం చెప్తున్నారంట? యేసు రమ్మని చెప్పుచున్నారు. వినేవాళ్ళు కూడా ఏమని చెప్పాలి? రమ్ము. పౌలు గారు రావాలి అని ఫిలెమోను కొలస్సై సంఘం ఏం చేస్తూ ఉన్నారంటే కోరుకుంటా ఉన్నారు. మనమంతా ఏం కోరుకుంటా ఉన్నాం? ఎవరు రావాలని కోరుకుంటున్నాం? యేసు ప్రభు రావాలి, యేసు ప్రభు రావాలి, యేసు ప్రభు రావాలి అని కోరుకుంటున్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, అప్పుడు పౌలు ఏమంటున్నాడు? నీ ప్రార్థనల మూలముగా నీకు అనుగ్రహింపబడుదును అన్నాడు. మనమందరం ప్రార్థన చేస్తున్నట్టుగా మన ప్రభువు మనకు అనుగ్రహించబడతాడు. నీకు అనుగ్రహించబడాలని నేను నిరీక్షిస్తున్నాను అంటే ప్రభువు రావాలని ఎదురు చూస్తాడు. పౌలు రావాలని ఎదురు చూస్తున్నాడు కొలస్సై సంఘానికి. ఫిలెమోను దగ్గరికి పౌలు రావాలని కోరుకుంటున్నాడు. అలాగని మన ప్రభు అయిన యేసు ఆయనను నమ్మిన ప్రజల కోసం, ఆయన సంఘము కోసం రావాలని సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభు త్వరలో ఏమై ఉన్నాడు? రాబోతున్నాడు. యేసు ప్రభు వారు త్వరగా రాబోతున్నాడు ఆయన సంఘము కోసం. పౌలు ఫిలెమోను కోసం, కొలస్సై సంఘం కోసం రావాలని ఎలా ఉన్నాడో, ఈ సార్వత్రిక సంఘము కోసం ప్రభు అయిన యేసు రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, ఏ సమయంలో వస్తాడో తెలియదు, ఏ గడియలో వస్తాడో తెలియదు. కానీ బైబిల్ ఏం చెబుతున్నదంటే ప్రభు అయిన యేసు రాకడ సమయానికంటే ముందుగా అక్కడక్కడ జనం మీదికి జనము లేస్తారు అన్నాడు. లేస్తున్నారా లేదా? కూర్చున్నారా? మీటింగ్ అయిపోతే లేస్తామని అంటారా? జనం మీదికి జనం లేస్తున్నారు. ఇప్పుడు కూడా అరబ్ కంట్రీస్కు ఇజ్రాయెల్ దేశానికి ఏం జరుగుతూ ఉంది? యుద్ధం జరుగుతుంది. మొన్నటిదాకా ఉక్రెయిన్కు రష్యాకి ఏం జరిగింది? జనం మీదికి జనం లేస్తున్నారు. అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపాలు, ఇవన్నీ కూడా వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ దేనికి సూచనగా ఉన్నాయి? ప్రభు అయిన యేసు రెండవ రాకడకు సూచనగా ఉన్నాయి. కాబట్టి యేసు ప్రభు వారు రెండవసారి రావడానికి ఇవన్నీ సూచనలు. అయితే ప్రభు ఎందుకు తన రాకడ ఆలస్యం చేస్తున్నాడంటే అందరూ అంతటా మారు మనసు పొందవలెనని ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. ఓ ప్రియమైన సహోదరుడా, సహోదరి, పౌలు గారికి బెయిల్ రాక ఆయన ఆలస్యమైంది, కానీ
ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం, సంఘం కోసం రావడానికి ఎందుకు ఆలస్యం అవుతుందంటే, అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఎవరు నశించి నరకానికి పోవటం ఆయనకి ఇష్టం లేకనే ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. ఈ రాత్రి వేళ నా సహోదరుడు, ఆ సహోదరి, ప్రభు రావడానికి సిద్ధంగా ఉన్న ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే, నీ రక్షణ కోసం, నీ పాప క్షమాపణ కోసం, నీ మారు మనసు కోసమే, నీకోసమే. ఇంకా యేసు ప్రభుని నమ్ముకోకుండా, పాపాలు ఒప్పుకోకుండా, క్షమాపణ పొందకుండా, మారు మనసు పొందకుండా ఎంతకాలము నువ్వు పాపిగానే పుట్టి పాపిగానే జీవిస్తావు, పాపంలోనే జీవిస్తావు. ఆలోచన చేయి. ఇలాగా కొన్ని సంవత్సరాల కిందట ఒక స్థలంలో ఇలాగనే సువార్త మీటింగ్ జరుగుతూ ఉంది. చాలామంది వచ్చారు, సువార్త విన్నారు. ఒక దైవ సేవకుడు సువార్త చెబుతుండగా వారిలో ఒక సహోదరి సువార్తకు వచ్చింది. ఒక యవనస్తురాలు తన డైరీలో ఈ విధంగా రాసుకుంది: నేను సువార్త విన్నాను, నేను పాపినని గ్రహించాను, నేను పాపాలు ఒప్పుకోవాలి, పాపాలు విడిచిపెట్టాలి. ఇప్పుడు కాదు, ఒక వారం తర్వాత అని డైరీలో రాసుకుంది. సువార్త వినింది, పాపి అని గ్రహించింది, పాపాలు ఒప్పుకోవాలనుకుంది. కానీ ఇప్పుడు కాదు ఒక వారం తర్వాత అని డైరీలో రాసుకుంది. కొంతమందికి అన్నీ తెలుసు యేసుప్రభుని నమ్ముకోవాలి, పాపాలు ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి, క్షమాపణ పొందాలి, లేకపోతే నరకం ఉందనే తెలిసి కూడా కొంతమంది ఏమంటారు, ఇప్పుడు కాదు, చదువు అయిపోయిన తర్వాత, కొంతమంది ఉద్యోగం వచ్చిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, ఇల్లు కట్టుకున్న తర్వాత, ఇట్లా ఏం చేస్తూ ఉంటారు కొంతమంది, వాయిదా వేస్తారు. ఈ సహోదరి కూడా ఒక వారం తర్వాత అని వాయిదా వేసింది. డైరీలో రాసుకుంది స్పష్టంగా. ఇంటికి వెళ్తా ఉంది, ఆమె ఇల్లు చేరుకోలేదు. మధ్యలోనే ఒక యాక్సిడెంట్ జరిగి రక్తపు మడుగులో పడిపోయింది. పక్కనే డైరీ కూడా పడింది. పోలీసులు వచ్చారు, హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఆ డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు డైరీలో ఏం రాసుకుందో ఏమో చూద్దాం. కొన్నిసార్లు డైరీలలో రాసుకుంటారు కదా, ఏం రాసుకుందో చూస్తామంటే, అంటే ఒక గంట కిందట నేను సువార్తను విన్నాను, పాపినని గ్రహించాను, యేసు ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకోవాలనుకుంటున్నాను. ఒక వారం తర్వాత, ఒక గంట తర్వాత ఏమైంది? ఒక గంట తర్వాత ఆమె లేదు. ఆలోచన చేయండి. ఒక గంట తర్వాత మనం ఉంటామో లేదో మనకు తెలియదు. నాకు తెలుసు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి చూపించండి అమ్మా, ఒక గంట తర్వాత నేను ఉంటానని. దమ్ము లేదు ఎవరికి లేదు. మనకు తెలియనిది అదొక్కటే. ఎప్పుడు కన్ను మూస్తామో మనకు తెలియదు. నా ఆయువు ఎంతో చెప్పు అన్నాడు. నో, నేను చెప్పను అన్నాడు దేవుడు. ఒకవేళ అది తెలిసింటే అప్పుడే మనం నమ్ముకోవచ్చు. అది తెలియదు మనకు. అన్నిటికీ వయసు ఉంది కానీ మరణానికి ఏమి లేదు. చెప్పండి, మరణమా నీ వయసు ఎంత అని అడగండి. పిండము నుంచి రుద్దురాలు వరకు తన వయసు. పిండములో ఉండగానే ఏమవుతుంది? పోతుంది. మరణానికి వయసు లేదు. నీవింకా జీవించి ఉన్నావంటే ఈ జీవితం దేవుడిచ్చిందే. తుచ్చమైన వాటికి జీవితాన్ని నువ్వు ఉపయోగించి తిని తాగి విచ్చలవిడివైన జీవితం జీవిస్తే నువ్వు ఒకరోజు మరణిస్తావు. పాపిగా పుట్టి పాపిగా జీవించి పాపిగా మరణిస్తే పాతాళం ఉన్నది. యేసు ప్రభు ఎందుకు రాకడ ఆలస్యం చేస్తున్నాడంటే, అందరూ అంతటా మారు మనసు పొందాలి. ప్రతి మనుషుడు నరకం తప్పించుకోవాలి.
ఇది ప్రభు ప్రేమ, ప్రభు దీర్ఘశాంతమును తృణీకరించవద్దు. ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు ఈ రాత్రి వేళ. నాకు అవకాశం ఇచ్చింటే అవకాశాన్ని నేను ఉపయోగించుకున్నా. ఇక్కడ చాలామందికి అవకాశం ఇచ్చింటే వాళ్ళు ఉపయోగించుకున్నారు. నీకు ఈ రాత్రి దేవుడు అవకాశం ఇస్తున్నాడు, నువ్వు ఉపయోగించుకోవాలి, నువ్వు ఉపయోగించుకోవాలి. యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించు ప్రభువా, ఉపయోగించు. మేము మొన్ననే శివరాయనపేటలో మీటింగ్స్ చేసాం, నేను, శ్యాంబాబు గారు, జోబుదాస్ గారు. చివరి రోజు చివరి సందేశం నేనే చెప్పాలి. అందరూ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయినారు. చెప్పాను, నేను సందేశం చెప్పి వెళ్ళి భోజనం చేస్తూ ఉన్నాను అక్కడ. ఇక నాకు కూడా బస్ టైం అవుతుందని ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు. అక్కడ సంఘ పెద్దలు పిలుచుకొని వచ్చారు. ఏం బ్రదర్ అంటే, ఆయన పేరు ఆనంద్, ఆయన భార్య పేరు కౌసల్య, సుకన్య. ఏమొచ్చారంటే, మేము యేసుప్రభువుని నమ్ముకోవాలనుకుంటున్నాం, పాపాలు ఒప్పుకోవాలనుకుంటున్నాం. ఇద్దరు భార్యాభర్తలు, అంత 30-35 లోపల ఉంటాయి వాళ్ళ వయసు. అర్థమైంది. నేను ఆ భోజనం చేసి వాళ్ళతో తీర్మానం చేపించి ప్రభు హస్తాలకు వారిని అప్పగించి నేను వచ్చేసాను. ఇలా వారికి దేవుడిచ్చిన అవకాశాన్ని వాళ్ళు కూడా ఉపయోగించుకున్నారు. ఈ రాత్రి నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు వదులుకోవద్దు. మారు మనసు పొందు, పాప క్షమాపణ పొందు అని ప్రభు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే, ప్రభు రాకముందే, నువ్వు చావకముందే నమ్ముకో. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణది. ఇంత రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు తప్పించుకోలేవు సోదరుడా, నువ్వు తప్పించుకోలేవు సోదరి, నరకం తప్పించుకోలేవు. ఒక చిన్న ప్రార్థన చాలు. నేను కూడా ఎక్కడికొక్కడికో తిరిగాను, ఒక చిన్న ప్రార్థన చేస్తే నా బ్రతుకు మారింది. పాపిని నన్ను పరిశుద్ధునిగా మార్చి ప్రయోజకునిగా దేవుడు నిలవబెట్టాడు. మీ బ్రతుకులు కూడా ఆయన మారుస్తాడు, పరిశుద్ధులుగా మారుస్తాడు, ప్రయోజకులుగా చేస్తాడు, ప్రయోజకులుగా చేస్తాడు. యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఆయన రాకముందే, నువ్వు చావకముందే ప్రభు నమ్ముకోనండి, మారు మనసు పొందండి, పరలోక రాజ్యం చేరండి. రాబోయే తీర్పును, అగ్నిని తప్పించుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా.